Welcome back to my channel. Today we will be learning about inner classes. So what is an inner class? What is the use of inner class? So inner class is nothing but writing a class within another class. సో ఒక క్లాస్ డిఫైన్ చేస్తున్నారు అవుటర్ క్లాస్, దాని లోపల యు ఆర్ క్రియేటింగ్ వన్ మోర్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఏ స్టూడెంట్ క్లాస్. ఈ స్టూడెంట్ క్లాస్ లోపల నేను రిజల్ట్ అని సపరేట్గా ఇంకొక క్లాస్ని డిఫైన్ చేస్తున్నాను. అంటే స్టూడెంట్ ఈజ్ అన్ అవుటర్ క్లాస్, విత్ ఇన్ దిస్ ఐ ఆమ్ డిఫైనింగ్ వన్ మోర్ క్లాస్. సో దట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ నెస్టెడ్ క్లాస్ ఆర్ ఇన్నర్ క్లాసెస్. ఓకే, so let's see an example. Here you can see student is a class. In this class we are reading the information of student number and name. Okay, and you are displaying student number and name. This is of student class. Then what about result? Result is one more class of this student. Okay, isn't it? We are defining one more class, that is inner class. So the entire part ఇక్కడ నుంచి ఈ పార్ట్ వరకు ఉన్న మొత్తాన్ని మనం ఇన్నర్ క్లాస్ అంటున్నాం. అంటే వీఆర్ డిఫైనింగ్ రిజల్ట్ క్లాస్ విత్ ఇన్ స్టూడెంట్ క్లాస్. స్టూడెంట్ క్లాస్ లోపల రిజల్ట్స్ అనే ఇంకొక క్లాస్ మీరు డిఫైన్ చేస్తున్నారు. ఓకే, సో దాని లోపల ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఐఎమ్ రీడింగ్ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, 3 సబ్జెక్ట్ మార్క్స్ రీడ్ చేసుకొని వాటిని డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ హౌ వీ కెన్ యాక్సెస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఐఎమ్ క్రియేటింగ్ డిస్ప్లే మెథడ్ ఆఫ్ బోత్ స్టూడెంట్ క్లాస్ యాజ్ వెల్ యాజ్ రిజల్ట్ క్లాస్. నో ఐ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఫర్ బోత్ స్టూడెంట్ అండ్ రిజల్ట్ క్లాస్ ఆబ్జెక్ట్స్. సో స్టూడెంట్ క్లాస్కి ఏమని క్రియేట్ చేశాను, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు స్టూడెంట్. సో స్టూడెంట్ ఈజ్ ఏ క్లాస్ నేమ్. ఎప్పుడైతే మీరు స్టూడెంట్ క్లాస్ క్రియేట్ చేస్తారో, క్రియేట్ అయిన వెంటనే ఇనిట్ మెథడ్ అంటే కన్స్ట్రక్టర్లోకి కంట్రోల్ వెళ్తుంది. వెళ్ళిన వెంటనే నెంబర్ రీడ్ చేసుకుంటున్నారు, నేమ్ రీడ్ చేసుకుంటున్నారు, అండ్ యు ఆర్ క్విక్లీ మూవ్ ఆన్ టు ఇనిషియలైజేషన్ పార్ట్ ఆఫ్ రిజల్ట్స్ క్లాస్. అలా వెళ్ళటం కోసం యు ఆర్ క్రియేటింగ్ ఇన్నర్ క్లాస్ ఆబ్జెక్ట్ విత్ ఇన్ దిస్ అవుటర్ క్లాస్. సో సెల్ఫ్ డాట్ వాట్ ఈస్ ద క్లాస్ నేమ్ హియర్, రిజల్ట్స్. సో సెల్ఫ్ డాట్ రిజల్ట్స్ అని చెప్పి యు ఆర్ క్రియేటింగ్ వన్ మోర్ ఆబ్జెక్ట్ RES. ఓకే, సో అప్పుడు బై యూజింగ్ ఎస్ డాట్ యు ఆర్ కాలింగ్ RES. సో దిస్ ఈజ్ ద క్లాస్ నేమ్ ఆఫ్ యువర్ ఇన్నర్ క్లాస్. ఓకే, బై యూజింగ్ దిస్ యూ కెన్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ R. ఓకే, సో అండ్ దెన్ కాల్ ఎస్ డాట్ డిస్ప్లే అండ్ R డాట్ డిస్ప్లే. సో అర్థమైందండి, మనము ఒక క్లాస్ లోపల ఎనదర్ క్లాస్ని క్రియేట్ చేస్తున్నాం. ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, సో వీ హ్యావ్ ఏ క్లాస్ స్టూడెంట్. సో ఈ స్టూడెంట్ క్లాస్లో ఫస్ట్ ఏం చేస్తున్నాం, డేటాని రీడ్ చేయటం కోసం వీఆర్ క్రియేటింగ్ ఇనిట్ మెథడ్, దట్ ఈస్ కన్స్ట్రక్టర్. SNO in input enter student number. Okay, self dot s name input enter student name. ఓకే, సో ఇలా నెంబర్ నేమ్ డిక్లేర్ చేశారు. ఇన్నర్ క్లాస్ గురించి తర్వాత వెళ్దాం. ఫస్ట్ నార్మల్గా మనకి ఏమేమి మెథడ్స్ కావాలి, వాటిని ఎలా డిక్లేర్ చేస్తున్నామో రాసేద్దాం. ఓకే, ప్రింట్ స్టూడెంట్ నెంబర్. సో సెల్ఫ్ డాట్ SNO student name, self dot s name. Okay, now we are defining one more class which is an inner class, isn't it? Okay, so what is that class name, results. Okay, so within this also I am defining one more init method of which class, result class కి సంబంధించి ఇంకొక కన్స్ట్రక్టర్ రాస్తున్నాను. సో ఈ రిజల్ట్ క్లాస్లో మనం ఏమేమి రీడ్ చేసుకోవాలనుకుంటున్నాం, 3 సబ్జెక్ట్ మార్క్స్ M1, M2, M3. సో ఇంట్ ఇన్పుట్ ఎంటర్ ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్స్. సిమిలర్లీ యూ కెన్ రీడ్ సెకండ్ సబ్జెక్ట్ మార్క్స్ ఆల్సో. Similarly, you can read third subject also.
ఓకే, సో 3 సబ్జెక్ట్ మార్క్స్ రీడ్ చేసేసుకున్నామండి. నెక్స్ట్ వీఆర్ డిస్ప్లేయింగ్ ద మార్క్స్. సో ప్రింట్ మ్యాథ్స్, లెట్ us assume M1 ఈజ్ మ్యాథ్స్ అనుకోండి. నెక్స్ట్ ప్రింట్ ఫిజిక్స్ అనుకుందాం, సెకండ్ సబ్జెక్ట్. సో సెల్ఫ్ డాట్ M2. నెక్స్ట్ ప్రింట్ కెమిస్ట్రీ. సెల్ఫ్ డాట్ M3. సో మీరు టోటల్ కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో టోటల్ సెల్ఫ్ డాట్ M1 ప్లస్ సెల్ఫ్ డాట్ M2 ప్లస్ సెల్ఫ్ డాట్ M3. ఓకే, సో ప్రింట్ చేసేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం? వీఆర్ యాక్సెసింగ్. ఓకే, సో వీటిని యాక్సెస్ చేయాలి అంటే వీ నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ స్టూడెంట్ క్లాస్. ఓకే, స్టూడెంట్ క్లాస్ యాక్సెస్ అయిన వెంటనే ఫస్ట్ ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇన్నిట్ మెథడ్, అంటే కన్స్ట్రక్టర్ ఆఫ్ స్టూడెంట్ క్లాస్. అప్పుడే మనం ఏం చేయాలి అంటే ఇన్నర్ క్లాస్ రిజల్ట్స్ ఏదైతే ఉందో దానికి ఆబ్జెక్ట్ వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి. దట్ ఈజ్ సెల్ఫ్ డాట్, ఫర్ ఎగ్జాంపుల్ RES అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు వీటిని ఏం చేయాలి? సెల్ఫ్ డాట్ యూ కెన్ కాల్ రిజల్ట్స్. సో ఈ మెథడ్ తోటి రిజల్ట్స్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాము. దాన్ని ఎందులో స్టోర్ చేస్తున్నాం? సెల్ఫ్ డాట్ RES. అప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్తుంది? ఈ ఇనిట్ మెథడ్కి వెళ్ళి M1, M2, M3 రీడ్ చేసేసుకుంటారు. ఓకే, నౌ యూ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ R అవుట్ సైడ్. ఎందుకు ఈ R యూస్ చేస్తున్నాం? టు యాక్సెస్ డిస్ప్లే. మరి ఇక్కడ ఇదేం చేసాం? దిస్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ కన్స్ట్రక్టర్ ఆఫ్ ఇన్నర్ క్లాస్. మీ ఇన్నర్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే సో ఇనిట్ మెథడ్లో మీరు ఏమేమి రీడ్ చేయాలనుకుంటున్నారో అవుటర్ క్లాస్ అన్నీ రీడ్ చేసేసుకున్న తర్వాత ఏం చేయాలండి? రిజల్ట్ క్లాస్ని కాల్ చేయాలి సెల్ఫ్ యూస్ చేసి. దాన్ని సెల్ఫ్ డాట్ RES అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. నౌ దిస్ ఈజ్ అ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ కీవర్డ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం? బై యూజింగ్ దిస్ పేరెంట్ అంటే అవుటర్ ఆబ్జెక్ట్ ఎస్ డాట్ వాట్ ఈస్ ద రిఫరెన్స్ యూ ఆర్ క్రియేటింగ్ హియర్? RES. సో RES అని ఇవ్వండి. ఎటువంటి పరాన్సిస్ ఏమి రాయక్కర్లా. ఇట్ ఈజ్ ఏ వేరియబుల్ నేమ్ లైక్. ఓకే, సో రిజల్ట్స్ని పరాన్సిస్తో కాల్ చేస్తాం ఎందుకంటే యూ నీడ్ టు ఎగ్జిక్యూట్ ద కన్స్ట్రక్టర్ ఆఫ్ రిజల్ట్స్ క్లాస్. కన్స్ట్రక్టర్ రిజల్ట్స్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇక్కడ పరాంథసిస్ రాస్తాము. సో వన్స్ ఇలా వచ్చేసిన తర్వాత బై యూజింగ్ ఎస్ ఆబ్జెక్ట్ యూ కెన్ కాల్ డిస్ప్లే మెథడ్ అండ్ బై యూజింగ్ R ఆబ్జెక్ట్ యూ కెన్ డిస్ప్లే మెథడ్. సో ఇప్పుడు R ఎందుకు క్రియేట్ చేసామో అర్థమైందా అండి? సో రిజల్ట్స్ క్లాస్ యొక్క డిస్ప్లేని యాక్సెస్ చేయాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ R అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ రిజల్ట్స్ క్లాస్. ఓకే, సో ఎగ్జిక్యూట్ ద మెథడ్. What's it? Self dot M1. So sorry. So we are not giving self. Okay. So ఎందుకంటే వేరియబుల్ నేమ్స్కి సెల్ఫ్ ఇవ్వాలి కదండి. సెల్ఫ్ డాట్ M1, సెల్ఫ్ డాట్ M2. ఓకే, సో అది ఎర్రర్ మనకు వచ్చింది. ఓకే, సో లెట్ us execute one more time. See, సో రోల్ నెంబర్, నేమ్, 3 సబ్జెక్ట్ మార్క్స్ డిస్ప్లే చేసాం, టోటల్ డిస్ప్లే చేసాం. అంటే ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుందో చూసామా? అర్థమైందండి. సో ఫస్ట్ మీరు అవుటర్ క్లాస్ని డిఫైన్ చేశారు. ఈ అవుటర్ క్లాస్లోనే నెక్స్ట్ ఏం చేసేసాం? ఇన్నర్ క్లాస్ని డిఫైన్ చేసాం. ఇండెంటేషన్ చూడండి, మెథడ్స్ ఎలా అయితే స్టార్ట్ చేశారో అక్కడే ఇన్నర్ క్లాస్ స్టార్టింగ్ అనేది ఉండాలి. ఈ ఇన్నర్ క్లాస్ లోపల మళ్ళీ ఇండెంటేషన్తో ఇన్నర్ క్లాస్ మెథడ్స్ ఉండాలి. ఓకే, వన్స్ ఈ డెఫినేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? రిజల్ట్స్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ని కనుక మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఏం చేయాలి? సెల్ఫ్ డాట్ ఒక రిఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి. ఏ క్లాస్కి? రిజల్ట్స్ క్లాస్కి. సో సెల్ఫ్ అంటే కరెంట్ ఇన్స్టెన్స్ తోటి ఇన్నర్ క్లాస్ని మీరు ఎగ్జిక్యూట్ చేయమంటున్నారు. సో ఎప్పుడైతే ఇలా రిజల్ట్స్ అని కాల్ చేస్తున్నారో ఆటోమేటిక్గా ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే S ఈజ్ ఈక్వల్స్ టు స్టూడెంట్ అనగానే కన్స్ట్రక్టర్ ఆఫ్ స్టూడెంట్ క్లాస్లోకి వెళ్తుంది. ఫస్ట్ నెంబర్ రీడ్ చేసుకుంటారు, నేమ్ రీడ్ చేసుకుంటారు, సెల్ఫ్ డాట్ రిజల్ట్స్ అంటున్నారు కదా, ఇమీడియట్గా
రిజల్ట్స్ యొక్క కన్స్ట్రక్టర్లోకి వెళ్ళి M1 M2 M3 ఈ 5 రీడ్ చేసుకుంటారు. రీడ్ చేసిన తర్వాత మనం ఆర్ డాట్ డిస్ప్లే ఎస్ డాట్ డిస్ప్లే అంటే స్టూడెంట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కాబట్టి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. రిజల్ట్స్లో ఉన్న డిస్ప్లే ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మళ్ళీ ఏం చేయాలి, వీ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ రిజల్ట్ క్లాస్. సో డైరెక్ట్గా రిజల్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అనేయకూడదు. ఎందుకని, ఈ ఇనిట్ సెల్ఫ్ ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం రిజల్ట్ క్లాస్ని కాల్ చేయాలి. సో ఆ ఇన్స్టెన్స్ ఏంటి, ఎస్ ఈజ్ ద అవుటర్ క్లాస్ ఇన్స్టెన్స్. దాని తర్వాత మీరు ఇన్నర్ క్లాస్ ఇన్స్టెన్స్ ఏమని క్రియేట్ చేశారు, ఆర్ఈఎస్ అని. ఓకే, సో కాబట్టి ఆర్లోకి అవుటర్ క్లాస్ ఇన్స్టెన్స్ నుంచి ఇన్నర్ క్లాస్ ఇన్స్టెన్స్ని రాస్తే సరిపోతుంది. దెన్ బై యూజింగ్ అవుటర్ క్లాస్ ఆబ్జెక్ట్ యూ కెన్ కాల్ డిస్ప్లే మెథడ్, అండ్ బై యూజింగ్ ఇన్నర్ క్లాస్ ఆబ్జెక్ట్ యూ కెన్ యూస్ డిస్ప్లే మెథడ్. అప్పుడు ఎస్ డాట్ డిస్ప్లే అన్నప్పుడు స్టూడెంట్లో ఉన్న డిస్ప్లే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆర్ డాట్ డిస్ప్లే అన్నప్పుడు రిజల్ట్స్లో ఉన్న డిస్ప్లే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. థ్యాంక్ యూ.